వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. సరే పిల్లలు, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథలోకి వెళ్లే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అనగనగనగా ఒకానొక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైభాగంలో ఒక కాకి తన గూటిని కట్టుకుని సంతోషంగా నివసిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ కాకి తన గూటిలో అందమైన గుడ్లను పెట్టింది. రోజూ వాటిని జాగ్రత్తగా కాపాడుతూ సంతోషంగా ఉండేది. కాని ఆ చెట్టు కిందనే పాము పుట్ట ఉండేది. అందులో ఒక పెద్ద పాము నివసిస్తూ ఉండేది. ఒకరోజు కాకి గూటిలో గుడ్లున్నాయని పాము గమనించింది. కాకి ఆహారం కోసం గూడు విడిచి బయటికి వెళ్లిన సమయంలో పాము నెమ్మదిగా పుట్టనుంచి బయటికి వచ్చి చెట్టు ఎక్కి కాకి గుడ్లన్నిటినీ తినేసింది. తిరిగి వచ్చిన కాకి తన గూటిలోని పగిలిన గుడ్లను చూసి వేదనతో, అయ్యో, నా గుడ్లు ఇలా ఎవరు చేశారు అని బాగా బాధపడింది. కొద్దిసేపటికి అది పాము పని అని అర్థమైంది. కాకి చాలా బాధపడింది. కాని పాము తనకంటే బలమైనదని తెలుసుకుని నేరుగా ఎదుర్కోలేకపోయింది. అప్పుడు కాకి తెలివిగా ఆలోచించి, బలంతో కాదు, బుద్ధితో పాముని ఓడించాలి అని అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కాకి రాజమహల్ దగ్గరికి వెళ్ళింది. రాజ్మహల్లో రాణిగారి వజ్రాల మణిహారాన్ని ఒకచోట పెట్టి ఉండటం చూసింది. కాకి తెలివిగా సమయం చూసి వేగంగా ఎగిరివచ్చి ఆ హారాన్ని నోటితో పట్టుకుని ఎగిరిపోయింది. అక్కడ ఉన్నవారు కేకలు వేయటంతో రాజభటులు కాకిని గమనించి వెంబడించారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ వాళ్లను తన వెంట రప్పించింది. కాకి నేరుగా పాము ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి ఆ వజ్రాల మణిహారాన్ని పుట్టలో పడేసింది. దాన్ని చూసిన రాజభటులు పుట్ట దగ్గరకు వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పుట్ట తవ్వుతుండగా పాము బయటకు వచ్చింది. రాజభటులు పాము వాళ్లని కాటేస్తుందేమో అని భయపడి దాన్ని కొట్టి చంపేశారు. పామును చంపిన తర్వాత పుట్టలో ఉన్న మణిహారాన్ని తీసి రాణిగారికి తిరిగి ఇచ్చారు. రాణిగారు ఎంతో సంతోషించారు. రాజమహలంతా ప్రశాంతమైంది. చెట్టుమీద నుంచి అన్నీ చూసిన కాకి మనస్సులోనే సంతోషపడింది. ఈ విధంగా కాకి తన గుడ్లను తిన్న పాముపై తన తెలివితో పగ తీర్చుకుంది. ఈ కథలోని నీతేమిటంటే, బలానికి బుద్ధి తోడైతే ఏ ప్రమాదాన్నైనా జయించవచ్చు. సరే పిల్లలు, ఈరోజు కథ మీకు చాలా బాగా నచ్చింది కదూ? ఇలాంటి ఎందో కథలు, వింతలు, విశేషాలు మీకోసం మన కథాలోకంలో సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ మన కథాలోకం.